దేశంలో 31 కేసులున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లో నేరాల వివరాలకే ఎక్కువ పేజీలు సరిపోయాయని ఎద్దేవా చేశారు. 31 కేసుల్లో నిందితుడు మనకు అవసరమా అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట, కృష్ణా జిల్లా నాగాయలంకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్రంలో భూములకే కాకుండా ప్రజలకు కూడా భద్రత ఉండదని హెచ్చరించారు. కేసీఆర్కు గులాంగిరీ చేస్తున్న జగన్కు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెడతారని దుయ్యబట్టారు. రాష్ట్ర పురోగతికి, ప్రజల సంక్షేమానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించాలని కోరారు. 175 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని కాకుండా తనను చూసి ఓటేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు రాజధానికి. అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే 1 ఎకరా ఇస్తారు తమ్ముళ్ళు. భూమి లాక్కుంటాడు. 31 కేసులుండి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. నిన్న తమ్ముళ్ళు అఫిడవిట్ వేస్తే 41 పేజీల అఫిడవిట్ అనుకుంటా. ఆ అఫిడవిట్ లో మొత్తం స్టాంప్ పేపర్ కూడా ఎక్కడ కొన్నాడంటే హైదరాబాద్ అని కొన్నాడు. ఇంత పెద్ద అఫిడవిట్ ఎక్కడా ఎవరిది ఉండదు. సిబిఐ కేసులు 12 కేసులు, ఈడీ కేసులు 7 కేసులు, మిగిలిన కేసులన్నీ 13 కేసులు. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి నాయకులు మనకు కావాలనా? నిన్న పులివెందుల్లో జరిగింది డ్రామా మీరు చూశారు. వివేకానంద రెడ్డి హత్యకు నాకు సంబంధం మాట్లాడే మొదలు పెట్టాడు. నా రాజకీయ జీవితం మా ఊరిలో గాని రాష్ట్రంలో గాని ఎక్కడ హత్యలు జరగలేదు, హత్యలు చేయం. అదే సమయంలో హంతకుల్ని గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. 31 కేసులున్నా నటిస్తున్నాడు, ఏమీ ఎరగనట్టు, అందరూ తప్పనట్టు నవ్వుతూ తిరుగుతూ ఉంటాడు. చేసే పనులన్నీ చేస్తాడు. అప్పుడే అంటున్నారు నేను ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఉండడని. అంటే ఏంటి మీరు రౌడీయిజం మరో పులివెందులు చేయాలనుకుంటున్నారా? ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది. నాకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించాడు. 1000 కోట్లు పంపించాడు. నేను అడుగుతున్నా, మీకేం పని మా రాష్ట్రంలో? కేసీఆర్ కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగవు. తెలంగాణ ప్రభుత్వం మన మీద కక్ష కట్టింది. ఎన్ని అవమానాలు చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఆంధ్ర వాళ్ళంతా రాక్షసులను మాట్లాడాడు, దోపిడీదారులు అన్నాడు. ఆంధ్రాలో బిర్యానీ పేడ బిర్యానీ అన్నాడు. నీచాతి నీచంగా మాట్లాడాడు. పోలవరానికి అడ్డుపడ్డాడు. మనకి ఇవ్వాల్సిన కరెంటు బకాయిలుంటే మీరే మాకివ్వాలని ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చాడు. దీనికి అంతటికి కారణం ఇక్కడ ఒక నాయకుడున్నాడు, కోడి కత్తి పార్టీ. ఈయన అండ చూసుకున్నారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు రెచ్చిపోతున్నారు. కేసీఆర్ ఎందుకు మన మీద పడ్డాడంటే తెలంగాణలో మన ఆస్తులన్నీ ఎగ్గొట్టడానికి. గొడవ పెట్టుకుంటే ఆస్తులు ఎగ్గొట్టచ్చు, మామూలుగా ఉంటే మనం అడుగుతాం. కాబట్టి మన మీద దాడి ప్రారంభించాడు. ఆ దాడికి సహకరించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయనకి సంబంధం ఏంటంటే హైదరాబాద్ లో ఆస్తులున్నాయి, మీరు నాకు శక్తినివ్వండి. ఈ కేసీఆర్ ఎవరో నేను చూస్తా, మొన్నటి వరకు వస్తానన్నాడు పాపం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. నేను కూడా అనుకున్న సన్మానం చేద్దాం, వస్తాడేమో అనుకున్నా. ఆహ్వానించారు. రాబోయే బాగానే ఉంటుంది, గొప్ప నాయకుడివి, అంతర్జాతీయ నాయకుడివి, రా అని చెప్పారు. వచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడు అంటున్నాను, నేను వస్తే మీ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి దొడ్డిదారిన రాజకీయం చేస్తాను, డబ్బులు పంపిస్తానంటున్నాడు. నేను అడుగుతున్నా, ముసుగులు వద్దు. కేసీఆర్ గాని మోడీ గాని ముసుగులు తీయండి. ముగ్గురు కలిసి రండి, మీ కథ ఏంటో ఒకేసారి ముగ్గురు కథ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళా కోడి కత్తి పార్టీకి 2-3 సీట్లు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు 2-3 సీట్లు కోడి కత్తి పార్టీ గెలిపిస్తే కేసీఆర్ అకౌంట్ లో పడుతుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్ళు ఎట్టయితే నీకు సపోర్ట్ చేశారనుకుంటున్నావో మేమందరం కూడా ఐకమత్యం అయితే నీ ఆటలు సాగనివ్వమని మరొకసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. నా పట్టుదల ఒకటే, పోలవరం పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి, 62 ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఎక్కడ సాగునీరు తాగునీరు సమస్య లేకుండా చేసే బాధ్యత నాది అని రైతులకు పెద్దన్నగా ఉంటా. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇప్పుడు మళ్లీ అన్నదాత సుఖీభావ తీసుకొచ్చి 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు, 2 హెక్టార్లు పైనుంటే 10,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నాను. ఎక్కడ కూడా దేశంలో జరిగిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఒక చంద్రన్న బీమా, అన్నా క్యాంటీన్, మధ్యాహ్న భోజనం, పెళ్లి కానుక, మీరు అడిగిందంతా ఇచ్చాను. నేను అడగంది కూడా ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి,
మళ్ళా మన భవిష్యత్తు కోటేస్తామా లేదా? తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ చెప్పండి. కోడి కత్తి పార్టీ ఓటు వస్తామని మళ్ళీ నేను అడుగుతున్నా. నేరస్తుడు మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కుట్ర రాజకీయాలు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.